తెలంగాణలో విగ్రహ రాజకీయం ముదురుతోంది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నిన్న రాజీవ్ గాంధీపై కేటీఆర్ పదునైన విమర్శలు చేస్తే ఇవాళ కేటీఆర్ కి రేవంత్ కౌంటర్ ఇచ్చారు. అనంతరం రేవంత్ కౌంటర్ కి ఘాటుగా బదిలిస్తూ ట్వీట్ చేశారు కేటీఆర్. తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తే ఊరుకునేది లేదని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడం సరికాదన్నారు. రాజీవ్ గాంధీకి తెలంగాణకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ కుసంస్కారానికి ఇది నిదర్శనమని విమర్శించారు ఆయన. ఇక ఇవాళ మాజీ మంత్రి కేటీఆర్ కి కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. టెక్నాలజీని దేశానికి పరిచయం చేసిన వ్యక్తి రాజీవ్ గాంధీ అని, దేశం కోసం ఆయన అమరుడయ్యారని కొనియాడారు. సెక్రటేరియట్ ముందు విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు రాజీవ్ గాంధీకి అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. రాజీవ్ గాంధీ విగ్రహంపై కొంతమంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు ఘాటుగా బదిలిస్తూ ట్వీట్ చేశారు కేటీఆర్. నా మాటలు గుర్తు పెట్టుకో చీఫ్ మినిస్టర్ అంటూ రేవంత్ రెడ్డిని హెచ్చరించారు కేటీఆర్. అధికారంలోకి వచ్చిన తొలి రోజే బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయ పరిసరాల్లోని చెత్తని తొలగిస్తామన్నారు కేటీఆర్. మళ్ళీ తిరిగి వస్తాం. అది కాంగ్రెస్ వాళ్ళకు తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు. 4 ఏళ్లలో మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో తిరిగి తెలంగాణలో ప్రభుత్వం కూడా మనదే ఏర్పడుతుంది. ఏర్పడ్డ తర్వాత వెంటనే తప్పకుండా రాజీవ్ గాంధీ గారి విగ్రహాన్ని అక్కడి నుంచి సకల మర్యాదలతో తొలగిస్తాం. అక్కడి నుంచి వారు కాంగ్రెస్ వారు ఎక్కడికి కోరుకుంటే అక్కడికి తరలిస్తాం. అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెడతాం. ఇవాళ కాంగ్రెస్ చేసిన ఈ దుందుడుకు, దుర్మార్గ కుసంస్కార పనికి నిరసనగా తప్పకుండా రేపటి రోజున అంతర్జాతీయ విమానాశ్రయం పేరు కూడా మారుస్తాం. ఒక తెలంగాణ ప్రముఖుడి పేరే పెడతాం. ఎవడన్నా శాతనైతే వచ్చి రాజీవ్ గాంధీ విగ్రహం మీద చేయి పెట్టండి బిడ్డ, చెప్పు దిగకపోతే చూస్తా నేను. నీ అయ్యా విగ్రహం కోసం, దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తావా నువ్వు? నీకు అధికారం అనేది కళలో మాట, కళలో కూడా నీకు అధికారం రాదు. అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లు ఇస్తే, పార్లమెంట్లో వస్తే 7 సీట్లలో డిపాజిట్ పోయింది, 15 సీట్లలో థర్డ్ ప్లేస్లో వచ్చిన సన్నాసి నీ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తుందా? నీవు మళ్ళీ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీస్తా అని మాట్లాడతావా? చింతమడకకు పోతావు బిడ్డ, నువ్వు అనుకుంటున్నా ఈ చింతపండు అవుతుంది అక్కడికి వస్తే.